ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయ వలన దేవుడు కనికరించి మరొక రోజు చూడడానికి సజీవంగా ఉంచి, అంత మాత్రమే కాదు దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు అని మోషే అన్ని గోత్రాల వారిని దీవిస్తూ చెబుతున్న మాటలివి. అన్ని గోత్రాలను చక్కగా దీవించిన తర్వాత ఆయన చెబుతున్న మాట ఏంటి అంటే, ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అంటే యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాళ్ళు ఈ లోకంలోనే లేరు అని ప్రశంసించడం మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశము చిన్నదైనప్పటికీ కూడా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ ఉంది ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు దేశం చాలా చిన్నది. ఇశ్రాయేలు దేశానికి చాలామంది శత్రువులు చుట్టూనే ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో శత్రువులకు అరివీర భయంకరంగా ఎదుర్కొంటూ చాలా చక్కగా తమ దేశాన్ని కాపాడుకోవడం, గొప్ప టెక్నాలజీని ఉపయోగించి చక్కగా తమ దేశాన్ని కాపాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. మరి నిజంగా మోషే గారు ఆ రోజున చెప్పిన మాట ఎంత అద్భుతమైన విషయమో కదా. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! ఎందుకు అంటే నీకు ఇంత భాగ్యం రావడానికి గల కారణం లేకపోలేదు. అదేంటి అంటే యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు అని చెప్తూ ఉన్నారు. దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను కావాలనుకున్నాడు గనుక దేవుడి రక్షణ వలన నీకు ఇంత కెపాసిటీ వచ్చింది, ఇంత సామర్థ్యం వచ్చింది అని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మనం ఇశ్రాయేలును కాకపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చూడగలిగితే అక్కడ చెప్పబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. మనం పరజనులమై ఉన్నాము, పరదేశులమై ఉన్నాము, అయినా సరే దేవుడు మనల్ని చేర్చుకొని ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు అని పౌలు గారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 13వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒకసారి చూడండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. క్రీస్తు రక్తము ద్వారా మనం ఇశ్రాయేలును పుట్టుకతో ఇశ్రాయేలును కాకపోయినప్పటికీ ఆయన బిడ్డలమై ఉన్నాము, ఆయన చేత రక్షణ పొందిన వారమై ఉన్నాము గనుక దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, రక్షింపబడిన నిన్ను పోలిన వారు ఎవరు? నీ భాగ్యం ఎంత గొప్పది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇది మనకు కూడా వర్తిస్తుంది. మన భాగ్యము చాలా గొప్పది. చాలాసార్లు తెలియక ఏంటో నా జీవితం, ఏంటో నా పరిస్థితి, ఏంటో నా సమస్య అనుకుంటాం. కానీ మనల్ని రక్షించిన దేవుడి వైపు చాలాసార్లు చూడలేక పరిస్థితుల వైపు చూసి, సమస్యల వైపు చూసి కృంగిపోతూ కుమిలిపోతూ ఉంటారు. కానీ రక్షించబడిన విశ్వాసి ఈ రోజున మరి దేనికంటే కూడా చాలా గొప్పవాడు. ఈ లోకంలో భౌతిక సంబంధమైన ఆస్తులు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యాలు ఉన్నా లేకపోయినా ఆ వ్యక్తి చాలా బలమైన వాడు. కారణం ఏంటి అంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అనే లేఖనం తెలియజేస్తుంది కదా. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. అంత మాత్రమే కాదు, మన భాగ్యము చాలా గొప్పది. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, ఆయన ఎంచుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు గనుక ఆయన రక్షణ వలన మనకి ఈ రోజున ఇంత స్థాయి మనకు వచ్చింది. అందుకనే కీర్తనల గ్రంథము 21:5 మనం చూస్తే అక్కడ కూడా ఒకసారి చూడండి. 21వ దావీదు కీర్తన 5వ వచనం మనం చూడగలిగితే అక్కడ కీర్తనాకారుడు ఏమని రాస్తాడు అంటే, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను
నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే దావీదు కీర్తన రాశాడు కదా, నేను రాజునైనప్పటికీ నేను రాజునయ్యాను కనుక నాకు గౌరవ ప్రభావాలు రాలేదు, లేకపోతే నేను గొప్ప కార్యాలు చేశాను కనుక, నేను గొప్ప యుద్ధాలు చేశాను కనుక నాకింత గౌరవం రాలేదు. నాకింత గౌరవం ఎందుకు వచ్చిందంటే నీ రక్షణ వలన అతనికి గౌరవ ప్రభావములు గొప్ప మహిమ కలిగెను అని చెబుతూ ఉన్నాడు. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. ఏమంటే దేవుడు మనకెంత భాగ్యం ఇచ్చాడు అంటే గౌరవాన్ని ఇస్తూ ఉన్నాడు, అదే సమయంలో ప్రభావముతో అంటే శక్తితో మనల్ని నింపుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి, శోధనను ఎదుర్కోవటానికి, దేవుడు మన భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి మనకు శక్తి అనుగ్రహిస్తూ ఉన్నాడు. గౌరవ ప్రభావములను మనకి ధరింపచేసి ఉన్నాడు. దీని అంతటికీ కారణం ఏంటి అంటే నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. ఇశ్రాయేలుకు అంత గొప్ప మహిమ కలిగింది. కారణం ఏంటి అంటే యెహోవా రక్షించాడు గనుక, యెహోవా వారికి దేవుడుగా ఉన్నాడు గనుక వారు అన్ని విధాల ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూద్దామా ఒక్కసారి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ చాలా స్పష్టంగా చెబుతాడు. ఎవరు? మోషే, నాయకుడైన మోషే చెబుతూ ఉంటాడు. ఏమని చెప్తారంటే 4వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను, అలాగే 34, 36వ వచనం కూడా చదువుతున్నాను. మీరు చూడండి. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకునే యత్నము చేసనా? ఏమంటే 36వ వచనం, అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నువ్వు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ఏమండి ఎంత భాగ్యము దేవుడు ఇచ్చాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఏ దేవుడైనా ఎవరికైనా సమీపంగా ఉంటాడా? కానీ మనల్ని రక్షించిన మన దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం మొరపెడితే వినడానికి, మన సమస్యలు వస్తే మనల్ని కాపాడడానికి ఆయన ఎప్పుడూ మనకు దగ్గరగానే ఉన్నాడు. ఇశ్రాయేలుకి ఎలాగైతే దగ్గరగా ఉన్నాడో మనకు కూడా అలాగే ఉన్నాడు. ఇశ్రాయేలీ జనాంగం అయితే అగ్నిలో నుంచి స్వరాన్ని విన్నారంట, ఐగుప్తులో సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు, ఇవన్నీ చాచిన చేతిని భయంకర కార్యాలను దేవుడు వారి పక్షంగా ఉండి జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా వారికి చాలా దగ్గరగా ఉండి అరణ్య మార్గములో కూడా చక్కగా నిస్సత్తువు రాకుండా, నీరసం రాకుండా, చెప్పులు అరిగిపోకుండా, బట్టలు చెమట పట్టకుండా చక్కగా దేవుడు నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఆ గొప్ప దేవుడినే ఈ రోజుకి మనం కలిగి ఉన్నాం. మన భాగ్యము ఎంత గొప్పదో. చాలాసార్లు రక్షించబడిన విశ్వాసులు నీరసంగా, నిరాశగా, చాలా వేదనగా ఉంటూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని రక్షించాడు, దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ రోజున ఇశ్రాయేలు జీవితంలో ఎలాంటి అద్భుతాలు అయితే చేశాడో ఈ రోజుకి చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని, నిజంగా మనం ఇశ్రాయేలులం కాకపోయినప్పటికీ అర్చన, ఆచారాలు, ధర్మశాస్త్రము అన్నీ ఇశ్రాయేలులవి అయినప్పటికీ కూడా రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలలో మనం చూస్తాం. అక్కడ ఏమని రాస్తారంటే 4-5 వచనాలలో పౌలు భక్తుడు అంటాడు, మనది అర్చన, ఆచారాలు లేకపోతే ధర్మశాస్త్రం అవన్నీ మనవి కావు, అయినా సరే దేవుడు మనకిచ్చాడు అని చెప్తారు. చూడండి 4వ వచనం 5వ వచనం చదువుతున్నాను. వీరి ఇశ్రాయేలీలు దత్త పుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆచారాదులను వాగ్దానములను వీరివి పితరులు వీరివారు
శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, నిజంగా అర్చన, ఆచారము, ధర్మశాస్త్రం అంతా వాగ్దానాలన్నీ ఇశ్రాయేలులకే. కానీ మనం పరజనులమై ఉన్నా సరే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, ఆయన సొంత బిడ్డలుగా చేసుకున్నాడు. ఈ రోజున అదే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అదే వాగ్దానాలు, ఇశ్రాయేలులకు ఇచ్చిన వాగ్దానాలు కూడా దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అదే వాగ్దానాల ద్వారా మనం ఆనందం పొందుతూ ఉన్నాం, సంతోషపడుతున్నాం. ముఖ్యంగా దేవుని వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ వాక్యం ద్వారా మనం ఆదరించబడుతూ ఉన్నాం, బలపరచబడుతూ ఉన్నాం, హెచ్చరించబడుతూ ఉన్నాం, మన బ్రతుకులు మార్చుకోగలుగుతూ ఉన్నాం. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అని చెప్పడం నిజంగా అది చాలా ఎంత మంచి విషయము కదా. సంఖ్యాకాండము ఆఖరిగా 23వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ బిలాము ఇశ్రాయేలు జనాంగాన్ని శపించడానికి పిలువబడినట్టుగా మనం చూస్తాం. శపించాలని ఆయన చూస్తుంటే కానీ దేవుడు ఆయన బిలాము నోటిని ముట్టి శపించవలసిన వాడు దీవించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఏది మాట్లాడాలన్నా దేవుడే చేయాలి కదా. 22వ అధ్యాయంలో చూడగలిగితే 23వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం నేను చదువుతున్నాను. ఏమని శపింపగలను, దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడదు. 24వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండు కొనదు అని బిలాము ఇశ్రాయేల్ జనాంగాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. ఏమని శపిస్తాను, దేవుడు శపించలేదు కదా. ఏమని భయపడతాను, దేవుడు భయపట్టలేదు కదా. వాళ్ళు ఒంటిగానే ఉంటారు, వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఎవరితో కలవకపోయినా వారు చాలా బలంగా ఉంటారు. కారణం ఏంటి అంటే వారి భాగ్యము గొప్పది. దానికి గల కారణం ఏంటి అంటే యెహోవా దేవుడు వాళ్ళని రక్షించుకున్నాడు. యేసయ్య తన రక్తాన్ని అర్పించి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనం ఆ గౌరవం, ఆ ప్రభావం, ఆ శక్తి అంతా కూడా నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను అన్నట్లుగా ఈ రోజున ఇంత మహిమ వచ్చింది. కారణం ఏంటి అంటే దానికి గల కారణం రక్షణ పొందడం అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అని లేఖనం చెప్తూ ఉంది. కాబట్టి దేవుడు శపించలేదు ఇశ్రాయేలు జనాంగాన్ని, దేవుడు భయపడలేదు. ఈ రోజున మనకు కూడా దేవుడు భయపడటం లేదు. భయపడద్దు, నేను మీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు. కాబట్టి చేతబడులకి, లేకపోతే చీకటి శక్తులకి, దెయ్యాలకి, లేదా తంత్రాలకి, మంత్రాలకి మనం భయపడాల్సిన అవసరత లేదు. ఎందుకంటే వాటన్నిటికీ మించిన గొప్ప దేవుడు తన రక్షణ అనే శిరస్త్రాణాన్ని మన మీద పెట్టాడు. మనం రక్షించబడిన వారం కాబట్టి భయపడకుండా మనం చక్కగా ఉండగలిగితే చాలు. మన దేవుడు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మనకిచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు. ఏ పాపము అంటకుండా మనం జీవించగలిగితే చాలు. తప్పకుండా గౌరవాన్ని, ప్రభావాన్ని, శక్తిని దేవుడు మనకిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయన. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాళ్ళు ఈ లోకంలోనే లేరు అని చెప్తూ ఉన్నారు. ఈ లోకంలో మాకు ఆస్తులున్నా, ఆస్తులు లేకపోయినా, అంతస్తులున్నా లేకపోయినా తండ్రి, బలమున్నా, బలము లేకపోయినా తండ్రి, మాకిచ్చిన రక్షణ కోసం మీకు వందనాలు. ఆ రక్షణను జాగ్రత్తగా ఏ పాపము అంటకుండా కాపాడుకుంటూ నీవిచ్చే శక్తిని పొందుకోవడానికి మాకందరికీ సహాయం చేయము. నీకు దూరంగా వెళ్ళిపోకుండా నీ చిత్తాన్ని చేయడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. మాకిచ్చిన భాగ్యం కోసం మీకు వందనాలు చెల్లిస్తూ చెరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. ఈరోజు ఏ ప్రయాణాలు పెట్టుకున్నారో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో ప్రతి పనిలో తోడుగా ఉండండి. ప్రతి ప్రయాణాన్ని సక్సెస్ చేయండి నాయన. ఇంటర్వ్యూల్లో, పరీక్షల్లో కూడా సహాయం చేయండి. అతడు చేయనదంతయు సఫలమగును అన్నట్టుగా వాక్యాన్ని వారి జీవితంలో మీరు నెరవేర్చుము తండ్రి. అలాగే పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము. శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మీరు నింపి నడిపించుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా, చాలా సంతోషం.
దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చక్కగా మీరు విన్నారు. మీ ఓపికను బట్టి, మీ ఆసక్తిని బట్టి మేము కూడా సంతోషపడుతూ ఉన్నాం. చాలామంది ఈ కార్యక్రమం ద్వారా మేము దీవించబడుతున్నాం అని చెప్తూ ఉన్నారు. అందును బట్టి కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ కూడా పెట్టండి. కనీసం ఒక 10 మందికైనా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, చాలామంది ఉంటారు కదా, వారందరికీ చేయండి. తద్వారా మీరు కూడా అనేక మందికి వాక్యాన్ని వినిపించిన వారు అవుతారు. రేపొద్దున పరలోకం వెళ్తే నాతో పాటు మీకు కూడా ఆశీర్వాదాలు వస్తాయి. తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, 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 ఆమేన్.